చైనా కంటే భారతదేశమే బెటర్ అంటున్నారు అమెరికా అధికారులు. అలాగే ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా ఇదే మాట చెప్తున్నారు. అసలు ఎందుకు చెప్పారు? చైనా మీద ఎందుకింత కక్ష? చైనా మీద కక్ష ఏ విధంగా ఉంది అంటే, ఇప్పటికే వాణిజ్యపరంగా చైనా చేస్తున్నటువంటి అనేక అకృత్యాలని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు ప్రపంచ దేశాల్లో. అయితే ఇటీవల భారతదేశంతో గొడవ పెట్టుకున్నటువంటి చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిగా భారతదేశానికే మా మద్దతు అంటూ అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే కాకుండా ఈ కరోనా వైరస్ చైనాలో పుట్టడం, చైనాలో పుట్టిన తర్వాత ప్రపంచం అంతా వ్యాపించడం, దీనికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేకపోవడం, పూర్తిగా ఆర్థిక రంగం ఎక్కడికక్కడ బ్రేకులు పడడం, అది కాకుండా చైనాకి సంబంధించి ఇటీవల చూసుకుంటే మరో 4 వైరస్లు కూడా పుట్టుకొచ్చాయి. అంటే చైనాని దాదాపుగా వైరస్ల పుట్టిల్లు అని పేరు పెట్టేసింది ప్రపంచం మొత్తం. అలాగే ప్రపంచానికి వ్యతిరేకంగా అంటే ముఖ్యంగా అమెరికా ఆధిపత్యానికి అడ్డం పడేలాగా చైనా వ్యవహరిస్తున్న తీరు కూడా అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమైంది. అయితే దీనికి సంబంధించి వివరాలు చూస్తే గనక వాణిజ్య రంగాల్లోనూ విద్య, వైద్యాది ఈ రంగాలన్నిటిలో కూడా పెట్టుబడులకు కానీ, అలాగే సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడానికి కానీ, కలిసి పనిచేయడానికి కానీ ప్రపంచంలో ఏ ఇతర దేశాలతో పోల్చుకున్నా ప్రస్తుతం భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంటుంది. అందుకని ఇకపై ఏదున్నా గానీ మనం భారత్ తోటే ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు పంచుకోవాలి. అలాగే భాగస్వామిగా చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇటీవల అమెరికా ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే దీన్ని అమెరికా ఒక్కటే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే పాటించాలి. చైనాని బాయ్‌కాట్ చేయాలి. అలాగే చైనాకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాలని కూడా పక్కన పెట్టేసేయండి. వాళ్ళకి కనీస సౌకర్యాలు సంబంధించినటువంటి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆపేయండి. పెట్టుబడులు పెట్టడం ఆపేయండి. వాళ్ళ కర్మకి వాళ్ళే ఉంటారు. వాళ్ళు తప్పులు చేస్తూ పోతుంటే ప్రతిసారి ఊరుకునేంత పరిస్థితుల్లో ఇప్పుడైతే ప్రపంచం లేదు అన్నటువంటి విషయాన్ని మైక్ పాంపియో తెలియజేయడం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఆహ్, మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాకి ఏవైతే ఎక్స్‌పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్ ఉన్నాయో అవి తగ్గిచ్చేసేయండి. దీనికి సంబంధించి మొత్తం ప్రస్తుతం ప్రపంచంలోనే రెండవ జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాగే మానవ వనరులకు సంబంధించి ప్రతి దేశంలో భారతీయులు ఏ విధంగా కష్టపడుతున్నారు, సాంకేతిక, వైద్య, వ్యాపార రంగాల్లో దిగ్గజాలుగా ఎలా ఉన్నారు, ఏ దేశ అభివృద్ధిలో ఎవరెవరు ఎలా ఉన్నారో రికార్డ్స్ కూడా మీకు తెలిసినవే. సో, ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు మాత్రమే చూడండి, చైనాని పక్కన పెట్టేయండి అని చెప్పి సీరియస్‌గా అందరికీ చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా చైనాకి ఒక గట్టి దెబ్బే అని చెప్పాలి. ఈ వాణిజ్య ప్రపంచంలో ప్రస్తుతం సాంకేతికంగా, ఆర్థికంగా నష్టపోతూ వస్తున్నటువంటి చైనా ఇక ముందు మిగతా దేశాల సహాయం లేకుండా ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతుందనేది చూడాలి.